మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న గర్ల్స్ స్కూల్ అండ్ బాయ్స్ స్కూల్ కలిపి ఒక గ్రౌండ్ అయితే ఉంది. ఆ గ్రౌండ్లో అయితే మనం ఈరోజు ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే పిల్లలకి స్పోర్ట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అందులో అసలు ఎవరెవరు వచ్చారు, ఎప్పుడు చూసినా మనం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మాత్రమే స్పోర్ట్స్ ఆడుతుంటే చూసాము. బట్ ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ స్కూలు అండ్ ప్రైవేట్ స్కూల్ రెండూ కలిపి ఇక్కడైతే స్పోర్ట్స్ పెట్టడం జరుగుతుంది. సో ఎప్పుడు గుర్తించలేదు, ఈసారి గుర్తిస్తున్నారని కూడా కొంతమంది చెప్తున్నారు. అసలు వాళ్ళ అభిప్రాయాలు ఏంటో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. సో మన ముందు ఈ అమ్మాయి అయితే జావలింగ్ త్రోలో అయితే ఫస్ట్ ప్లేస్ అయితే సాధించడం జరిగింది. ఒకసారి ఆ ఆనందాన్ని మనం షేర్ చేసుకుందాం. హాయ్, ఏం పేరు? మల్లేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? కరేడ్ హాస్టల్ నుంచి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది ఇలా స్పోర్ట్స్ ఆడడం? ఎంజాయ్ అంటే బాగుందా? బాగుంది. సో బాగా ఇష్టం ఆ స్పోర్ట్స్ అంటే. అవును, సో ఇలా ఫస్ట్ ర్యాంక్, ఇప్పుడు ఫస్ట్ వచ్చారు కదా, ఫస్ట్ ప్లేస్లో రావడం ఎలా అనిపిస్తుంది? బాగా ఎక్కువ ఎంజాయ్గా ఉంది. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా ఇన్స్పిరేషన్ మా పీటీ మేడం. మాకు గ్రౌండ్ లేదు, అయినా మా మేడం ఎక్కువ ఇన్స్పిరేషన్ ఇచ్చింది, బాగా ఆడు అని. అందుకని ఇక్కడికి వచ్చి ట్రై చేసాము, వచ్చింది ఫస్ట్. అంటే ప్రాక్టీస్ ఏం లేదు, ప్రాక్టీస్ లేకుండానే ఫస్ట్ ప్లేస్లో వచ్చు. నిజంగా చాలా గ్రేట్. సో థ్యాంక్ యూ. సో మన ముందు అయితే వీళ్ళ పీటీ మేడం అయితే మన ముందు ఉన్నారు. మేడం మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ మేడం. ఏం పేరు? నా పేరు అంజలి. మేము ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాల్స్ గరేడ్ నుంచి వచ్చాము. ఈ గురుకుల ఎస్జిఎఫ్ స్కూల్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూల్ నుంచి మండల లెవెల్లో డి మల్లేశ్వరి అనేటువంటి అమ్మాయి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో, జామలీలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అమ్మాయికి ఫస్ట్ కంగ్రాట్స్. ఇది విని మా గురుకులం తరపున మాకు మొదటగా మా హెచ్ఎం గారికి కానీ మా పై అధికారులకు కానీ మాకు ప్లే గ్రౌండ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇదే విధంగా నా తోటి విద్యార్థులకు కూడా చాలామందికి ఇన్స్పిరేషన్ ఈ అమ్మాయి బాగా చేసి ఇంకా మంచి స్కూల్కి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను మేడం. ఇక్కడ చూసినట్లయితే మీకు గ్రౌండ్ లేదు, ఏం లేదు, అసలు ప్రాక్టీస్ కూడా లేదు, కానీ ఫస్ట్ ప్లేస్ రావడానికి కారణం ఏంటి మేడం? ఫస్ట్ ప్లేస్ రావడానికి కారణం ఏంటి, ఆ అమ్మాయి మెయిన్ అమ్మాయికి మంచి ఇంట్రెస్ట్ మేడం. ప్లస్ ఏంటంటే నేను కూడా దానికి తోడు అమ్మాయికి ఎప్పుడు ఎంకరేజ్మెంట్గా ఉంటాను. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ కాదు మేడం. అక్కడ పార్టిసిపేషన్ చేసిన దాన్ని నేను నేర్పించిన దాన్ని అక్కడ ప్రజెంటేషన్ చెయ్యి అని చెప్పాను మేడం. సో ఆ అమ్మాయి టాలెంట్తో, నా ఇన్స్పిరేషన్తో ఇక్కడ ఫస్ట్ అవడం జరిగింది. ఇక్కడ ఈ లెవెల్లో ఫస్ట్ వచ్చినందుకు అమ్మాయికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. అదేవిధంగా పంపించినందుకు మా ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఈ స్టూడెంట్స్ వాళ్ళకి గ్రౌండ్ లేదు, ఏం లేదు, అసలు ప్రాక్టీస్ కూడా లేదు. జస్ట్ మేడం చెప్తుంటే ఇలా చేయండి అలా జస్ట్ ట్రైల్ వేసింది. ఆ ట్రైల్లోనే ఫస్ట్ ప్లేస్ అయితే కొట్టేసారు. నిజంగా చాలా గ్రేట్. ఇలా కూడా ఉన్నారా, సో ఇలా కూడా ఆడొచ్చు అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్గా అయితే ఈరోజు మన ఉంది. సో ఇంకా స్టూడెంట్స్ చూద్దాం పదండి. సో మన ముందు అయితే ఈ క్రీడల్ని నిర్వహించిన శ్రీనివాసరావు గారు అయితే మనం ఉన్నారు. సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఇలా నిర్వహించడానికి కారణం ఏంటి సార్? ఇది గవర్నమెంట్ షెడ్యూల్ ఏనమ్మా. ఇది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇక్కడ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి, నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ స్థాయికి ఈ ఎంపికలు జరుగుతూ పోతుంటాయి అమ్మా. ఇక్కడ మండల స్థాయి జరిగిందండి. అది తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయి జరుగుతుంది. మన కందుకూరు కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ మాత్రమే ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. దానికి ఏంటంటే గవర్నమెంట్, ఎయిడెడ్, తర్వాత రికగ్నైజేషన్ స్కూల్స్, తర్వాత అన్ని స్కూల్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అండి. సో ఎప్పుడు మేము చూడలేదు సార్ ప్రైవేట్ స్కూల్ని ఇలా తీసుకొచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో కూడా కలిపి ఇలా స్పోర్ట్స్ అంటే ఫస్ట్ టైం చూస్తున్నాము. సో ఇలా నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? సంతోషమే కదమ్మా. ఇంకా రావాలి, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళకి తెలుసో తెలీదో ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు. లేకపోతే కనీసం 700-800 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు దాదాపు 500-600 మంది ఇక్కడ ఈరోజు గ్యాదర్ అయ్యారు. రేపు కూడా ఒక 500-600 మంది పిల్లలు వస్తారు. ఓకే, నిజంగా సార్ మేము నిన్నటి వరకు కూడా అనుకుంటున్నాం సార్, మన అసలు స్పోర్ట్స్ లేవు, అసలు ఎప్పుడు మేము ఒకప్పుడు చూసినట్లయితే ఎప్పుడు స్పోర్ట్స్ ఆడుతూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ చూసినా స్పోర్ట్స్ అసలు జరగడం లేదు అనుకున్నాం. బట్ ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ ఇలా పెట్టడం. ఇంకా స్టూడెంట్స్ని ఇంకా ఇలా క్రీడల్లో ముందుకు రానిచ్చి వాళ్ళకి ముందు హెల్ప్ చేయడం వల్ల ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మనకు వర్షాలు పడటం వల్ల కొంచెం గ్యాప్ వచ్చిందండి. లేకపోతే 1 వీక్ బిఫోరే జరిపి ఉండాల్సింది. వాస్తవంగా మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ అది పెట్టి ఉండటం వల్ల వాళ్ళు క్లియర్ చేయకపోవటం, వర్షాలు డైలీ పట్టడం, అందువల్ల మనం సక్సెస్ఫుల్గా ఇంకా బాగా చేయలేకపోయాం. మామూలుగా అయితే ఇంకా బాగా జరపాలి.
ఎమ్మెల్యే గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. కాకపోతే ఆయన కూడా బిజీ షెడ్యూల్గా ఉన్నారు. అందువల్ల మనం ఇంకా బాగా నిర్వహించలేకపోయాం. ఓకే సార్, ఇంకా ముందుకి రావాలి, ఇంకా క్రీడల్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మన ముందు అయితే ఈ స్టూడెంట్ షార్ట్ పుట్ లో అయితే ఫస్ట్ ప్లేస్ అయితే కొట్టడం జరిగింది. ఒకసారి ఆనందాన్ని మనతో షేర్ చేసుకుంటారు. హాయ్, ఏం పేరు? వీరవసంతరావు. ఎక్కడి నుంచి వచ్చారు? చాగిచెర్ల. ఎక్కడ? పెద్దపట్టపల్లి. ఓ, సో ఎలా అనిపిస్తుంది first place లో రావడం? చాలా ఆనందం. సో బాగా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ అంటే, సో బాగా ఆడుతుంటారు. నిన్న ఇలా ట్రైన్ చేసి ఈరోజు ఫస్ట్ ప్లేస్ లో ఉండడానికి కారణం ఎవరు? ఓకే, పీటీ సార్. ఓకే, హాయ్ సార్. పేరెంట్స్? బాలయ్య మేడం. ఓకే, సో మీ స్టూడెంట్ ఇలా ఫస్ట్ ప్లేస్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది మేడం, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మామూలుగా ప్రతిరోజు నేను రోజు 5:30 దాకా పిల్లలతో పాటు వాళ్ళతో పాటు కలిసి ఆడుతూ ఉంటాను. ఏ ఈవెంట్ ఎలా ఉండాలి, ఏ త్రో ఎలా వేయాలి, దానికి యాంగిల్ ఎంత ఉండాలి, ఏ కోణంలో విసిరితే త్వరగా వేగంగా వెళుతుంది అనేటువంటిది వాటన్నిటిలో నేను ప్రత్యేకించి స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే పాటిస్తూ మా విద్యార్థి అయినటువంటి వసంతరావు మొదటి స్థానం సాధించడం జరిగింది మేడం. ఇంకా మీ స్టూడెంట్స్ ఇంకా ముందుకు రావాలని చెప్పి క్రీడలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసినట్లయితే ఎలా జరుగుతున్నాయి స్పోర్ట్స్ ప్రతి ఒక్కరు చూస్తారు. చాలా మంది పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా ముందుకు రాయడం జరిగింది. సో ఇలా క్రీడల్లో ఇంకా బాగా సపోర్ట్ చేస్తే పిల్లలు ఇంకా ముందుకు వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ. కెమెరామెన్ చంద్రుతో నేను మీ శివకుమారి.